హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోయేది త్వరగా అయిపోయే వంట చూపిస్తున్నాను ఫ్రెండ్స్. గుడ్డు పొట్టు అది అందరికీ తెలుసు. నేనైతే ఉట్టి ఉల్లిపాయలు కాకుండా ఒక టమాటా కూడా వేసి పొట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నం తినబుద్ధి కావట్లేదు, ఏదో చపాతీ కానీ పుల్కా కానీ తినాలి అని అనిపించినప్పుడు ఈ గుడ్డు పొట్టు చేసుకొని ఒక 2-3 పుల్కాలు తినేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది. వంట చేసే టైం లేనప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం, రుచికి రుచి అన్నీ సమకూర్చుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బ్యాచిలర్లకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, వాళ్ళకి ఇదే ఇష్టంగా తింటారు. నేనైతే 2 పిల్లలకి సరిపడే విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలవని పెద్దోళ్ళవని ఎవరైతే అన్నం తిన్నంటారో వాళ్ళ కోసం. ఇప్పుడు చపాతీ కంటే పుల్కాలే ఎక్కువ తింటున్నారు. ఎందుకంటే చపాతీలో కొంచెం ఆయిల్ ఉంటుంది, పుల్కా అంటే ప్లెయిన్ కాబట్టి చపాతీ ఇష్టపడలేదు ఫ్రెండ్స్, పుల్కా తింటున్నారు. అందుకని ఒక 4 పుల్కాలు చేసుకొని ఒక 2 గుడ్లు వేసుకొని చేసుకున్న ఒక మనిషికి తృప్తిగా తినొచ్చు, కడుపు నిండుగా తినొచ్చు ఫ్రెండ్స్. నేనైతే 2కి చేస్తున్నాను. 4 గుడ్లు సరిపోతాయి ఫ్రెండ్స్ 2 మనుషులకి. చూడండి, సింపుల్గా ఎంతో టైం పట్టదు ఫ్రెండ్స్, 10 నిమిషాలు కూడా పట్టదు. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాము. ఈ ఉల్లిపాయలు ఒక 4 కిలో కోసుకున్నాము అనుకోండి, 4 గుడ్లకి సరిపోతాయి. ఏగినాక 2 మనుషులకి సరిపోద్ది ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది, రుచిగా ఉంటుంది. ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? నాన్ వెజ్ తినే వాళ్ళకి గుడ్డు అంటే అది వెజ్ అయిపోయింది. ఇప్పుడు అది నాన్ వెజ్ కింద రావట్లేదు. అందరూ ఆమ్లెట్ తింటున్నారు, పుల్కాల్లోకి పొరటు తింటున్నారు, ఎగ్స్ తింటున్నారు. అన్ని డైట్లో కూడా ఎగ్స్ తినవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, తినవచ్చు. నేనైతే సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్. పొరటు అయితే అయిపోయింది, చూస్తున్నారుగా. మాట్లాడుతూనే ఉండే టైంలో అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో ఈజీ కదా. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. నేనైతే పుల్కాల్లోకి చేశాను ఫ్రెండ్స్. మీరు ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఏమేం చేశానో అన్నీ మీ ముందు పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకసారి చెప్పాను కదా, డైరెక్ట్గా కాలుస్తే గ్యాస్ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని. నేను అందుకని ఈ పుల్కాలు కూడా పెనం మీదే కాలుస్తాను ఫ్రెండ్స్. పొంగాల్సిన పనే ఉంది, ఎందుకంటే మనం ఇంట్లో తినేవాళ్ళం కాబట్టి ఎలాగున్నా పర్వాలేదు. అమ్మేవాళ్ళు అంటే కొద్దిగా లుక్ కోసం బాగా బబుల్స్ లాగా వచ్చి బాగా ఉబ్బుంటే తింటారని అలాగ వాళ్ళ లుక్ కోసం చేస్తారు. మనకు ఆ అవసరం లేదు, ఇంట్లోకే కాబట్టి మనం హెల్త్ ముందు చూసుకోవాలి.